హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. మార్చి 25వ తేదీ మనకి గ్రహణం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. చంద్రగ్రహణం అనేది మనకు వచ్చేటువంటి ఈ సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం ఏదైనా ఉంది అంటే అది చంద్రగ్రహణం అనేది చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఇండియాలో కనిపిస్తుందా అంటే ఇండియాలో అయితే కనిపించదు. బట్ కానీ మనము తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవడం వల్ల బేబీకి మంచిగా హెల్త్ పరంగా బాగుంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఏంటి అంటే ఈ చంద్రగ్రహణం వచ్చేసి మనకి మార్చి 25 ఉదయం 10:24 మొదలై మధ్యాహ్నం 3:01 కంప్లీట్ అయిపోతూ ఉందన్నమాట. అంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చేసి దగ్గర దగ్గర 4:36 పాటు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎటువంటి వస్తువులు ఉపయోగించకూడదు, ఎటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పేటువంటి ఈ 2 విషయాలైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది మన ఇండియాలో కనిపించకపోయినా గ్రహణం అనేది ఖచ్చితంగా మనము కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకు అంటే మనము ఏం చేసినా బేబీ కోసమే కదా. మనం ఆ కొంచెం సేపు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బేబీ హెల్త్ అనేది బాగుంటుంది. ప్లస్ బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పదునైన వస్తువులు అంటే ముఖ్యంగా కత్తెర కానివ్వండి, సూదులు కానివ్వండి, కత్తులు కానివ్వండి. సో ఇటువంటివన్నీ ఏదైనా కుట్టడం, కట్ చేయడం, కొయ్యడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్రహణ సమయం అనేది మొదలైపోయిన తర్వాత మనం ముఖ్యంగా అసలు నిద్రపోకూడదు. సో ఎలాగో మనకి మార్నింగ్ టైమే వచ్చింది కాబట్టి వీలైనంత వరకు టీవీ చూడడము లేకపోతే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు పడుకోకుండా ఎటువంటి పనులు అనేవి చేయకోకుండా కట్టింగ్ ఇలాంటివన్నీ చేసుకోకోకుండా కామ్గా ఉండడానికి ట్రై చేయండి. సో నిద్రపోకోకుండా వీలైనంత వరకు దేవుని ప్రార్థించుకుంటూ ఆ గ్రహణ సమయం అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.